రీసెంట్గా నా హై రిస్క్ ప్రెగ్నెన్సీ యూనిట్కి ఒక 7th గ్రావిడ అంటే 7th ప్రెగ్నెన్సీ వచ్చారనమాట. ఆల్ 6 ప్రెగ్నెన్సీస్ కూడా 5th మంత్లోనే అబార్షన్స్. లాస్ట్ 5th ప్రెగ్నెన్సీ స్టిచ్ కూడా వేశారంట, ఆయన అబార్ట్ అయిపోయింది. అన్నిటికీ ఒకటే కామన్ ప్రాబ్లమ్ ఇస్ బ్రెయిన్ డిఫెక్ట్స్, న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్ అంటారు దాన్ని మెడికల్లో. అన్నిటికీ ప్రూవ్ అది కనిపించింది కూడా. నేను అప్పుడు డీటెయిల్ హిస్టరీ అడిగితే చెప్తారు మ్యాన్రికో దగ్గర సంబంధం, 2nd డిగ్రీ కన్సాంగ్యునిటీ, మ్యాన్తో కొడుకు. సో అలాంటప్పుడు ఇవి రిపీటెడ్గా జరుగుతుండే. అందరికీ అలా జరగాలని లేదు, కానీ ఒకసారి జరిగాక రిపీటెడ్గా జరుగుతాయి. ఈ ప్రెగ్నెన్సీ కూడా గ్యారంటీ ఇవ్వలేమని చెప్పాను. దాన్ని ఏం చేయాలి మేడం అంటే నేను ఒకటే కన్క్లూషన్ చెప్పాను వాళ్ళకి, ఈదర్ అడాప్షన్ ఆర్ డోనర్ ఇన్సెమినేషన్. అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన బిడ్డ కలుగుతుంది. దిస్ ఈజ్ అ చాయిస్ సైంటిఫికలీ. ఓకే.